హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి, నాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఏం చేస్తున్నారు? టిఫిన్ చేసిరా? కాఫీలు తాగిరా? నేనైతే పాలు తాగిన, గోలేసుకున్నా. ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాను. ఇవాళైతే చిన్నోడైతే ఎగ్ కర్రీ వండిండు. అంటే ఉల్లిగడ్డలు పోసి ఎగ్ అయితే కొట్టి పోసిండు. చిన్నోడు చేత టిఫిన్లో పెట్టుకుంటారు కదా, వాళ్ళు టిఫిన్లో పెట్టుకుంటారు కాబట్టి ఇక కోడిగుడ్లు ఉడకబెడితే లేట్ అవుతుందని పొడిమి అయితే చేసిండు. నేనైతే ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తాను. ఫ్రెండ్స్, కలపాలంటే లేట్ అవుతుంది, అన్నం చేతులకు కలపరాదు. అన్నం గట్టిగా అయింది, అన్నం చల్లారితే గట్టిగా అవుతుంది. ఇక కలపవర లేట్ అవుతుంది. అందరు తిన్నారా తినలేదో కామెంట్ చేయండి. వర్షం కొడుతుందా? మాకైతే మబ్బు వచ్చింది, వాన అయితే లేదు కానీ మబ్బు వచ్చింది. చినుకులు అయితే తుప్పు తుప్పు పడుతుంది. అన్నాన్ని అయితే ఫస్ట్ నేను ఎప్పుడు కానీ అన్నాన్ని అయితే మనకు ఈ అన్నం దొరకాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఇదైతే నేనైతే ఇట్లా మొక్కి తింటాను ఎప్పుడు కానీ. మంచిగా ఉన్నది ఫ్రెండ్స్, కూర అయితే కొంచెం ఉప్పు తక్కువ ఉన్నది కానీ మంచిగా ఉన్నది. నాకు అన్నం నవ్వాలన్నా కష్టం, మింగాలన్నా కష్టం, ఎందుకంటే లేట్ అవుతుంది అన్నం తినే వరకు. చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, అక్క మీ అడ్రస్ చెప్పండి అని. నేనైతే చాలా షార్ట్ వీడియోలు అయితే నా అడ్రస్ అయితే పెట్టాను. ఇప్పుడైతే నేను చేసి అక్క ఒక దాంట్లోనే అయితే అడ్రస్ చెప్పండి అన్నారు. మా అడ్రస్ వచ్చేసి మొగుళ్ళపల్లి, మా ఊరైతే తెలంగాణ, జయశంకర్ జిల్లా, అవర్ కొరంగల్ ఉండే, కానీ ఇప్పుడైతే గుప్పాలపల్లి అయింది. మా మండలం సూత మొగుళ్ళపల్లి, మా ఊరు మొగుళ్ళపల్లి. చాలామంది అక్క ఏం పేరు అని అడుగుతున్నారు కాబట్టి షార్ట్ వీడియోలు చూసి చెప్తున్నాను. నా పేరు స్వరూప. మా ఇంటి పేరు వచ్చేసి మొదలుకొల స్వరూప అన్నట్టు. ఇటు వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంత దూరం అని అడుగుతున్నారు కదా. హైదరాబాద్ నుంచి వస్తే వరంగల్ దాటి పరకలకు వచ్చి మూలపల్లికి రావాలి. ఇటు నుంచి అయితే కరీంనగర్ నుంచి వెళ్ళాలని ఇటు సైడ్ నుంచి వస్తే కరీంనగర్ దాటి జమ్ముకుంటకు వచ్చి జమ్ముకుంట నుంచి మూలపల్లికి రావాలి. ఇటు సైడ్ నుంచి వస్తే ఇటు దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ నుంచి వస్తే ఇటు దగ్గర ఉంటుంది. అక్క ఏమన్నా గోళీలు వాడుతున్నారా అని అడుగుతున్నారు. నేనైతే బలానికి గోళీలు వాడతాను. మీకు వీడియోలు అయితే ఆ గోళీలు అయితే ఇంకో వీడియోలు అయితే చూపిస్తాను. కాలుష్యం టాబ్లెట్స్ అని కొన్ని వాడుతున్నాను. మళ్ళీ అట్లా కొన్ని బలం తానిక, ఆకలి తానిక. ఆకలి సుతి ఎక్కువ కాదు, అందుకని ఆకలి తానిక వాడుతున్నాను. మళ్ళీ కొంచెం బీపీకి దానికి కొన్ని గోళీలు ఎక్కువ వాడద్దు కదా ఫ్రెండ్స్. కొన్ని బలం మందులు అయితే వాడుతున్నాను. బలమైన ఫుడ్ తీసుకోవాలంటే కొన్ని పండ్లు అయితే తెప్పించుకున్నా. పండ్లు అయితే చిన్నోళ్ళు ఉన్నప్పుడైతే పండ్లు తింటాను. వాళ్ళు స్కూల్కి వచ్చినాక పండ్లు అయితే ఏది కానీ చేపలు కానీ ఏది కానీ కోసిస్తారు, తింటాను. ఇప్పుడైతే అన్నం తింటున్నాను. మీరు తిన్నారో తినలేదో అయితే కామెంట్ చేయండి. నా బాధ, నా పిల్లల బాధ అర్థం చేసుకొని ముందుకొచ్చి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఇంకో వీడియోలో అయితే ఇంకా చాలా చెప్పాలని ఉన్నది ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో అయితే చెప్తాను. ఎందుకంటే నేను ఒక అక్క లెక్క, ఒక చెల్లె లెక్క, ఒక బిడ్డ లెక్క, అన్నలు కానీ తమ్ములు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ అందరు నాకు తోడుగా ఉంటున్నారు. మీ అందరికైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం వచ్చేసి మస్ట్ డిస్ట్రిక్ట్ అంటే జనరిక్ ప్రాబ్లం. రోజుకైతే కండ తగ్గిపోతుంది. నాకు కొన్ని వీడియోలు అయితే షేర్ చేయండి, ఇంకా కొంతమందికి తెలుస్తుంది ఫ్రెండ్స్.
అందరికైతే తిన్నారా, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, మీరు అందరు బాగుండాలని కోరుచున్నాం ఫ్రెండ్స్. నేనైతే అన్నం తింటున్నా. బాయ్ ఫ్రెండ్స్.